హాయ్ ఫ్రెండ్స్, డిఐవై స్వింగ్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఎంతో అందంగా ఉండే ఇలాంటి రోజ్ ఫ్లవర్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ ఫ్లవర్ కోసం నేను 1 ఇంచ్ విడుతున్న రిబ్బన్ తీసుకున్నానండి. సెంటీమీటర్స్లో వచ్చి 2.5 సెంటీమీటర్స్ ఉంటుంది అప్రాక్సిమేట్గా. పొడవు వచ్చి 40 సెంటీమీటర్స్ అండి. ఇప్పుడు పొడవుగా ఉండే నీడిల్ని తీసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా నీడిల్ని 3 సెంటీమీటర్ మార్క్ దగ్గర పట్టుకోవాలి. అలాగే రిబ్బన్ని స్టార్టింగ్ 3 సెంటీమీటర్స్ వదిలేసి వీడియోలో చూపించిన విధంగా రిబ్బన్ని నీడిల్తో ఇన్సర్ట్ చేసుకుంటూ రావాలి. ఇలా రిబ్బన్ చివరి అంచు వచ్చేంత వరకు ఈ పద్ధతిని కొనసాగించాలి. ఇలా గుచ్చడం పూర్తయిన తర్వాత రిబ్బన్ యొక్క చివరి భాగాన్ని వీడియోలో చూపించిన విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు రిబ్బన్ కట్ చేసిన భాగంలో పీచులు రాకుండా ఉండడానికి లైటర్ సహాయంతో హీట్ టచ్అప్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు రిబ్బన్ యొక్క కార్నర్ భాగాన్ని నీడిల్లోనికి ఎక్కించుకోవాలి. ఇప్పుడు నీడిల్ని వీడియోలో చూపించిన విధంగా రొటేట్ చేసుకుంటూ రావాలి. ఇలా చేయడం వల్ల ఫ్లవర్ షేప్ అనేది వస్తుంది. ఇప్పుడు ఫ్లవర్ షేప్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిన తర్వాత నీడిల్ని కిందకి నిదానంగా లాక్కుంటూ రావాలి. ఈ ఫ్లవర్ తయారు చేసేటప్పుడు ఒక చిన్న టిప్ ఫాలో అవుతూ ఫ్లవర్ షేప్ అనేది చాలా బాగా వస్తుందండి. అదేంటంటే మిడిల్ పార్ట్ని కొంచెం ఎక్కువగా కిందకి లాగితే ఆ మిడిల్లో చూడడానికి కొంచెం నీట్గా వస్తుంది. వీడియోలో అయితే చూపించలేదు, కానీ ఇదైతే ఫాలో అవ్వండి. ఇప్పుడు రిబ్బన్ యొక్క చివరి భాగాన్ని వీడియోలో చూపించిన విధంగా కత్తిరించుకోవాలి. తర్వాత పీచులు రాకుండా లైటర్ సహాయంతో హీట్ టచ్అప్ ఇవ్వాలి. ఈ ఫ్లవర్ని తయారు చేయడం చాలా ఈజీ అండి. ఈ ఫ్లవర్ని బ్రూచ్ వర్క్లోకి, హెయిర్ యాక్సెసరీస్లోకి, క్రాఫ్ట్ వర్క్లోకి యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫ్లవర్ చేయడం చాలా ఈజీ కనుక చాలా తక్కువ టైంలోనే ఎక్కువ ఫ్లవర్స్ చేసుకోవచ్చు. ఇలాంటి ఫ్లవర్ తయారు చేసేటప్పుడు మీకు ఎక్కువ పెటల్స్ కావాలనుకుంటే రిబ్బన్ లెంత్ అనేది కొంచెం ఎక్కువగా తీసుకుంటే చాలా పెటల్స్ వస్తాయండి. ఇప్పుడు ఫ్లవర్ షేప్ అనేది రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.